హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,213 దగ్గర ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. ఈరోజు 24,213, నియర్లీ ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్. నిన్న క్లోజింగ్ 24,300 దగ్గర రావడం అయితే జరిగింది. అక్కడి నుంచి మార్కెట్ లోయర్ సెట్ 24,170 వరకు రీచ్ చేయడం అయితే జరిగింది. అలానే ఈరోజు హై చూసుకున్నట్లయితే లాస్ట్ మూమెంట్లో ఈ ఇంట్రాడే హై అనేది రీచ్ అయింది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. సో ఆ హై వచ్చేసి 24,363. 24,363. టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే నియర్లీ 200 పాయింట్స్ దాకా రేంజ్ కనపడుతుంది. అలానే మార్కెట్ ఫైనల్గా క్లోజ్ అయిన లెవెల్ 24,323 యాక్చువల్ క్లోజింగ్. ఇక్కడ బాడీ పరంగా రేంజ్ ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అయితే కనపడుతుంది, అది కూడా 110 పాయింట్స్ రేంజ్ తోటి. సో ఇంత గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ స్లోగా లోయర్ సైడ్లో కన్సోలిడేట్ అయ్యి ఈ జోన్ నుంచి రికవర్ అవుతూ 24,300 అబోనే క్లోజ్ అయింది. నిన్నటి కన్నా మనకి బెటర్గానే క్లోజ్ అయింది. సో దీన్ని మనం స్ట్రాంగ్ పాజిటివ్ సినారియో లాగా తీసుకోవచ్చు. దీని గురించి క్లియర్గా మనం 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. అక్కడి నుంచి కూడా ఇక్కడ 24,175 అరౌండ్ మార్కెట్ హిట్ చేయడం. ఇక్కడ బాడీ వైజ్లో చూసుకున్నట్లయితే ఓవర్లాప్ అయిన ఏరియాస్ ఓపెనింగ్ 24,186 ఉంది. సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ లాగా క్రియేట్ చేసుకుంది 24,180 అరౌండ్. ప్రతి క్యాండిల్ కూడా ఓపెన్ అవ్వడమైనా క్లోజ్ అవ్వడమైనా సో ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా లాగా మార్కెట్ ఫామ్ చేస్తూ 1 అవర్ పాటు ఇదే జోన్లో ఉండి ఆఫ్టర్ 1 అవర్ మనకి 24,250కి మార్కెట్ అయితే చేరుకోవడం జరిగింది. సో ఈ 1 అవర్ తర్వాత మిగతా క్యాండిల్స్ మనం ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఒక పర్టికులర్ రేంజ్ అనేది మనం స్టడీ చేయొచ్చు. ఇక్కడ క్లోజింగ్ చూసుకుంటే 24,217 ఉంది. సో 24,220 అనుకుందాం. అలానే ఇక్కడ కూడా బాడీ రేంజ్లో క్లోజింగ్ చూసుకున్నట్లయితే 24,280 ఉంది. 24,280. సో 60 పాయింట్స్ రేంజ్ ఇక్కడ కనపడుతుంది మనకి. 10:15 నుంచి ఇది 10:15 అరౌండ్ ఉంది అండ్ 3 o'clock వరకు. సో 3 o'clock స్టార్టింగ్ వరకు కూడా మనకి ఈ 60 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవ్వడం జరిగింది. ఈ 3 o'clock క్యాండిల్లో చాలా హ్యూజ్ మొమెంటం వచ్చేసింది. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వడం 24,220 లెవెల్ దగ్గర, ఇక్కడ నుంచి ఈ 60 పాయింట్స్ కవర్ చేయడం అండ్ ఈ 60 పాయింట్స్ పాటు ఫర్దర్ మోర్ 70 పాయింట్స్ కూడా మార్కెట్ రీచ్ చేయడం జరిగింది. ఈ సింగిల్ క్యాండిల్లోనే రేంజ్ చూసుకున్నట్లయితే మనకి 130 పాయింట్స్ దాకా రేంజ్ కనపడుతుంది. సో ఈ సింగిల్ క్యాండిల్లోనే టోటల్ మూమెంటం అనేది తీసుకుంది ఈరోజు. ఫైనల్గా ఈ రేంజ్ నుంచి బయటకు వస్తూ 24,300 అబోవ్ కూడా మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి సో దీన్ని కొద్దిగా స్ట్రాంగ్ సెంటిమెంట్ లాగా తీసుకుంటున్నాను నేను. రేపటి మార్కెట్లో కూడా 24,300ని యాజ్ సపోర్ట్ తీసుకుంటూ, సో రేపటి మార్కెట్ అంటే నెక్స్ట్ ట్రేడింగ్ డే మండే రోజు మార్కెట్లో మనం ఎక్స్పెక్ట్ చేసేది 24,300 నుంచి అప్వర్డే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీన్ని సపోర్ట్గా భావిస్తూ నెక్స్ట్ ఎక్స్పైరీకి ప్రెసెంట్ 24,500 ఈరోజు సిచ్యువేషన్ బట్టి క్లోజింగ్ బట్టి మనం ఈ రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. దిస్ 200 పాయింట్స్. సో దిస్ ఈస్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ చూసుకుంటే మనకి 53,103 దగ్గర క్లోజ్ అయింది. 53,000 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి నేను స్ట్రాంగ్గానే అనుకున్నాను. మార్కెట్ 53,000 అబోవ్ ఓపెన్ అవుతుంటే నేను మార్కెట్ని స్ట్రాంగ్గానే చూద్దాం అనుకున్నాను. బట్ మార్కెట్ ఓపెనింగే గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. 52,560 దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడం జరిగింది. 52,560. ఇక్కడ మొన్న క్లోజింగ్ రోజు 52,500 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. అంటే దాని దగ్గరలో ఓపెన్ అయింది మార్కెట్. అక్కడి నుంచి మార్కెట్లో కొద్దిగా సెల్లింగ్ మూమెంటంతో డౌన్ సైడ్ 52,290 వరకు వెళ్ళింది. 52,290 ఇంట్రాడే లో. అలానే హై చూస్తే 52,817 కనపడుతుంది. నిన్న లో మనం చూసుకున్నట్లయితే 52,817 ఉంది. అయితే నిన్న లో ఏదైతే ఉందో నిన్నటి లో ఈరోజు హై రెండు ఒకటే అయిపోయాయి. కానీ నిఫ్టీ 50లో అలా కాదు. నిన్నటి క్లోజింగ్ కన్నా కూడా బెటర్గా వచ్చి క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50 స్ట్రాంగ్గా ఉంది. ఇది ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అంతగా స్ట్రెంత్ అయితే చూపించలేదు కంపారిటివ్లీ విత్ నిఫ్టీ 50. సో ఇక్కడ హై 52,817 ఉంది. ఇక్కడ టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే
నియర్లీ ఒక 520 పాయింట్స్ దాకా ఉంది. 500 పాయింట్స్ తీసుకోవచ్చు టోటల్ రేంజ్. బాడీ పరంగా క్లోజింగ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ ఏమో 52,660, ఓపెన్ అయింది 52,560. ఒక 100 పాయింట్స్ బాడీ రేంజే కనపడుతుంది. సో టోటల్ రేంజ్లో ఓన్లీ 20% మాత్రమే బాడీ రేంజ్ కనపడుతుంది. ఈ లెవెల్లో క్లోజ్ అయ్యాక స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక కన్సోలిడేషనే. బికాస్ ఈ 25th జూన్ నుంచి కూడా ఒక 1000 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఉంది ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం ఈ కన్సోలిడేషన్ ఎప్పటి వరకు ఉంటుందో. లేదు ఒక కరెక్షన్ కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దట్టు 52,000 లెవెల్ బ్రేక్ అయితేనే ఆ కరెక్షన్ అనేది ఉంటుంది. ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు సో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెన్ అయింది 52,500 అరౌండ్. సో ఇక్కడ బాడీ కూడా 52,500 దగ్గరే క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మార్కెట్ నిన్న ఏదైతే లో రీచ్ అయిందో ఆ లో వరకు రీచ్ అవ్వడం జరిగింది 52,800 అరౌండ్. బట్ మార్కెట్కి అంత స్ట్రెంగ్త్ లేక ఇక్కడ నుంచి వెంటనే కరెక్ట్ అవుతూ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ ఓపెనింగ్కి బిలోలోనే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లో క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్యాండిల్లో మనకి 52,300 వరకు మార్కెట్ లోని హిట్ చేశాక సో అయితే ఇక్కడ ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే 500 పాయింట్స్ రేంజ్ మనకు క్రియేట్ చేసింది. సో ఆ తర్వాత మిగతా మార్కెట్ అంతా ఒకటే రేంజ్లో ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 52,600 అరౌండ్ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కన్సోలిడేషన్కి గురవడం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. 10:45 నుంచి 3 o'clock వరకు ఇక్కడ 100 to 150 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ రిస్ట్రిక్ట్ అవుతూ కనపడింది. కానీ ఫైనల్గా ఈ లెవెల్ని అయితే క్రాస్ చేస్తూ క్లోజ్ అయింది 52,660 అరౌండ్. సో రేపటి మార్కెట్లో 52,600 లెవెల్ని యాజ్ బ్యారియర్ చూస్తాం. ఒకవేళ 52,600 అబోవ్ వెళ్తుంది అన్నప్పుడు మనం చూసేది 53,000 రౌండ్ ఆఫ్ మార్క్ వరకు. మండే రోజు 53,000 రౌండ్ ఆఫ్ మార్క్ వరకు చూస్తాం. దట్టు 53,000 అబోవ్ ఒక క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ డే మనకి రెడ్ క్యాండిల్తో 53,000 అబోవ్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ తోటి 53,000 అబోవ్ క్లోజింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది అంటే 52,600 బిలో వెళ్తుంది అంటే దెన్ ఇనిషియల్ సపోర్ట్గా ఈరోజు ఏదైతే సపోర్ట్ ఇచ్చిందో 52,300ని గమనించవచ్చు. ఆఫ్టర్ దట్ మనకి 52,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ ఉంటుంది సెకండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. సో దట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ. చూద్దాం మరి మండే మార్కెట్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో దాన్ని బట్టి మనం కంపేర్ చేసుకుందాం మన లెవెల్స్ వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ ఆన్ మండే.